తిరుగుతున్న వాళ్ళు, రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళు, ఆ షాపుల దగ్గర అక్కడిక్కడ ఉండకండి, వచ్చేయండి. రండి, తాగండి, ఎక్కువ తాగండి. ఎక్కువ తాగితే మళ్ళీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మరీ దాహం వేసుకొని తడుపుకోవాలి. ఎక్కువ తాగండి. మత్తయి సువార్త 6:22-23 చదువుతున్నప్పుడు కన్ను తేటగా ఉండాలి. రాత్రి మనం ధ్యానం చేయబోయే చిన్న మాట, మన కన్ను తేటగా ఉండాలి. చాలా మందికి కళ్ళద్దాలు ఆకుకూరు బాధ, ఎందుకంటే అక్షరాలు సరిగ్గా కనిపించకపోతే కన్ను తేటగా కనపడడానికి, అక్షరాలు సరిగ్గా కనపడడానికి కళ్ళద్దాలు వాడుతుంది. ఆధ్యాత్మిక దృష్టిలో మన కన్ను తేటగా ఉండడం అంటే మన మనోనేత్రం వెలిగించబడాలి, మన దృష్టిలో మార్పు రావాలి. దృష్టి మారితే సృష్టి మార్పు అనే మాట. దృష్టి మారితే సామెత ఉంది కదా, పచ్చకావలోడికి లోకమంతా పచ్చగా. నువ్వే దృష్టితో చూస్తే నువ్వు చూసేది అలాగే కనపడుతుంది. బయట చూడాలి. పిల్లలు కూర్చోబెట్టి మన కన్ను తేటగా ఉండాలి, మనోనేత్రం వెలిగించబడాలి. మన కన్ను తేటగా లేకపోతే చూడాల్సినవి చాలా మిస్ అవుతాం, చూస్తున్నవి వేరే రకంగా మనకు అర్థం అవుతాయి. కనుక మన కన్ను తేటగా ఉండేలా మనం ప్రార్థన చేయాలి. కన్ను తేటగా ఉండాలి అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:17 కబుకబు 2-3 వచనాలు మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:17 మరియు చాలు నీకు దేవుని శక్తి తెలియాలంటే, దేవుని ఐశ్వర్యం తెలియాలంటే, దేవుని మహాత్మ్యం తెలియాలంటే నీ కన్ను తెరవబడాలి, నీ మనోనేత్రం వెలిగించు. ఇవాళ చాలా మంది కళ్ళును గుడ్డోళ్ళు, వీళ్ళకి కళ్ళు ఉన్నాయి కానీ మూసుకుపోతాయి కళ్ళు. కొంతమంది పొగలతో మూసుకుపోతాయి. ఎరా కళ్ళు కనపడలే, కన్న కావరమా అంటారు. కళ్ళ పొరలు వచ్చేస్తే వీళ్ళకి పొగరుతో, అంటే వాళ్ళకి మనుషులు కనపడరు. ఎరా నేను కనపడలేదు, నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు, నీ కళ్ళు మూతలు పడ్డాయి. గుడ్డోడు లైట్ పట్టుకొని వెళ్తాడు, లైట్ పట్టుకొని వెళ్తా ఉంటే ఒకడు అని చూసి నవ్వుతూ అడిగాడట, ఊరు నీకు కళ్ళు కనపడగా నీకు దేశం నాకెలా కళ్ళు లేవు, కళ్ళు గుడ్డోడు కళ్ళు మూసుకుపోయి నా మీద పడతారు. వాళ్ళు చాలా మంది కళ్ళు మూసుకుపోయి. ఈ రాత్రి మన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా నా కళ్ళు పెట్టు, నేను చూడాల్సింది చూడలేకపోతున్నాను, నా దృష్టి మాంద్యం వచ్చింది, నా మనోనేత్రం వెలిగించబడాలి. నా మనోనేత్రం వెలిగించబడితే నీ శక్తి ఏంటో నాకు అర్థం, నీ ఐశ్వర్యం ఏంటో నాకు అర్థం, నీ మహాత్మ్యం ఏంటో నాకు అర్థం అవుతుంది. ఇవాళ నా కన్నులు తెరువు. ఏమైపోయింది కళ్ళకి? ఏమైపోయింది? కళ్ళు బాగానే ఉన్నాయి, ఏమైపోయింది? నా నేత్రాలకి ఏమైంది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం పరిచయం అన్నమాట.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. యుగ సంబంధమైన దేవత అంతేనా? ఆ స్వార్థ ప్రకాశం కనపడకుండాట ఏం జరిగి, యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం కలుగజేసింది? గుడ్డితనం కలుగజేసింది. ఇవాళ యుగ సంబంధమైన దేవత అపవాది మన కళ్ళకు గుడ్డితనం కలుగజేసింది. రాత్రి మన గుడ్డితనం కలుగుకోవాలి. ప్రభువా, నా కళ్ళు తిరుగుతాయి, నా మనోనేత్రం వెలిగించు. ఎందుకంటే నేను చూడాల్సినవి చూడలేకపోతున్నా, నీ శక్తి నాకు అర్థం అవట్లేదు, అందుకే నా కళ్ళు తెరువు. మార్క్స్ 8వ అధ్యాయం 25వ వచనంలో ప్రభువారు ఒక సూచక్రియ చేశాడు. మార్క్స్ 8వ అధ్యాయం 25వ వచనం. యేసు ప్రభు వారు ఒక గుడ్డివాడిని బాగు చేశాడు. బాగు చేస్తే ఏంటో నీ పరిస్థితి అంటే 24 అంటాడు, మనుషులు కనబడుతున్నారు కానీ వారు చెట్ల వలె నడుచుతున్నట్లుగా నాకు కనబడుతున్నారు. నీ కళ్ళుకి స్వస్థత కలిగింది, నువ్వు దేవుని అంగీకరించావు, నీ కళ్ళు తెరవబడ్డా నిజమే, కానీ ఇంకా చూడాల్సిన దృష్టి నీకు రాలేదు. మనుషులు చూడరు. ఇవాళ మనుషులు ఎలా చూస్తున్నారు? స్థాయిని బట్టి చూస్తున్నారు, డబ్బుని బట్టి చూస్తున్నారు, వాళ్ళకున్న టాలెంట్ ని బట్టి మనుషుల్ని చూస్తున్నారు. మనుషుల్లో కనపడలేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? అప్పుడు నెక్స్ట్ వచ్చిన 25వ వచనం, ఆయన మరలా తన చేతులు వారి కన్ను చదువు మరలా తన చేతులు వాని కన్నుల మీద ఉంచగా వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తమును ఎలాగా తేటగా చూడసాడు. ఆయన మళ్ళా ఆయన స్పర్శ కావాలి. మన దృష్టి ఇంకా పూర్తిగా స్పష్టత లేదు. మన దృష్టి మనం ఇంకా చూడాల్సిన రీతిగా మనం చూడలేదు. మనుషుల్ని చూడాల్సిన రీతిగా చూడట్ల, దేవుణ్ణి చూడాల్సిన రీతిగా చూడట్ల, మనకు కనబడాల్సినవి కనబడట్ల, చూడడానికి అవకాశం లేకుండా అపవాది మన కళ్ళకు గుడ్డితనం తెలుసా? స్పర్శ కావాలి. నా కన్నులు తెరువు, నా మనోనేత్రం వెలిగి. 4 ఏమేమి చూడాలి? దేని కొరకు మన కళ్ళు తెరవబడాలి? అందరికి తెలిసిన మాట 119వ కీర్తన. 119వ కీర్తన 18వ వచనం, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరువు. ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు చూసేలా మన కన్నులు తెరవబడాలి. మనం అంతే పైపైన చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం, కథ చదివినట్టు చదివేస్తున్నాం. కొంతమంది తీర్మానాలు చేసుకుంటారు 1వ తారీఖు ప్రతిరోజు 3 అధ్యాయాలు చదివి ఆదివారం 5 అధ్యాయాలు చదివి సంవత్సరానికి బైబిల్ కంప్లీట్ అయిపోతుంటే ఈ సంవత్సరం నేను ఎవరిని చదివేస్తాను? ధర్మశాస్త్రంలో ఉన్న దేవుని వాక్యంలో ఉన్న నిధులు మనకి దొరకాలి. దేవుని వాక్యంలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు మనకు తెలియాలి. దేవుడు మనల్ని ఎలా గైడ్ చేస్తాడు, ఆయన ఇచ్చే సలహా ఏంటి, ఆయన నడిపింపేంటో మనకు తెలియాలి. రేపటి గురించిన వివరణ, రేపటి గురించిన సంగతులు, ప్రవచనాన్ని అర్థం చేసుకోవాలి. దేవుని గ్రంథంలో ఉన్న మాటలు మనకు సంపూర్ణంగా అర్థం అవ్వాలి. వాటిని మనం అన్వయించుకునేలా మనకు అవగాహన రావాలంటే అప్పుడు మన కళ్ళు తెరవబడాలి. దేవుని స్పర్శ మనకు మరలా మనం లోతుకెళ్ళాలని జ్ఞానం దేవుని వాక్యంలో జ్ఞానం ఉంది. యెహోవా యందు భయభక్తులు జ్ఞానమునకు మూలము. మధ్యాహ్నం నేను చూశాను,
జ్ఞానం కావాలి. ఎలా వస్తుంది జ్ఞానం? దేవుని గ్రంథంలోంచి వస్తుంది. నాలెడ్జ్ వేరు, విజడం వేరు. ఈ లోక సంబంధమైన జ్ఞానం నాలెడ్జ్, కానీ మనకు కావాల్సిన దైవ సంబంధమైన జ్ఞానం, అది విజడం. అది దేవుని దగ్గర మాత్రమే, దైవ గ్రంథంలో మాత్రమే దొరుకుతుంది. అందుకని వాళ్ళ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన జ్ఞానం, ప్రవచనాలు, లోతులు ఇవన్నీ అర్థం చేసుకోవడానికి మన కళ్ళు విశాల నేత్రాలు కావాలండి. నేత్రాలు విశాలం అవ్వాలి. మన చూపు, మన సైట్ వైడ్ అవ్వాలి. అంటే నేత్రాలు విశాలం, కళ్ళు భక్తులు అంటే కొంతమంది పెద్ద కళ్ళు ఏదో కళ్ళు పెద్దగా ఉన్నాయి, ఏ కళ్ళు మన కళ్ళు విశాలం అవ్వాలి, నేత్రాలు విశాలం అవ్వాలి. మన సైట్, బోత్ సైట్, మన భవిష్యత్తును గురించిన ఆ జ్ఞానం మనకు రావాలంటే ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు మనం చూడాలి. రెండో మాట 34వ కీర్తన 7వ వచనం. 34వ కీర్తన 7వ వచనం. ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించు. మన చుట్టూ, రెండో మాట చూడండి, మన చుట్టూ ఉన్న దేవుని కాపుదల మనకు తెలియదు. మన చుట్టూ కాపు కాసే దేవదూతల సైన్యాన్ని పెట్టాడు దేవుడు. అది మనకు కనపడాలి, మనకు అర్థం కావాలి. మన కళ్ళు కనబడట్లేదు. ఎందుకు భయం వేస్తుంది? శత్రువు మీదకి వచ్చినప్పుడు, ఎవడైనా మన మీద దాడి చేస్తున్నప్పుడు మనకి ఎందుకు భయం వేస్తుంది? మన ఒంటరి వాళ్ళు అన్న ఫీలింగ్, మన చుట్టూ ఎవరు లేరన్న భయం. కానీ మన మనోనేత్రం వెలిగించి పెడితే మన చుట్టూ దేవదూతల సైన్యాన్ని, హల్లెలూయా, తెలుసా మీకు? మన చుట్టూ దేవదూతల సైన్యాన్ని ఇచ్చారు. కేవలం రాత్రిపూట కాదు, రాత్రిపూట ప్రార్థనలోనే మనం చేస్తాం. ప్రభువా ఇప్పటికే ప్రార్థన చేయడానికి కూడా మోకాళ్ళు లేడానికి కూడా సగం వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఇప్పుడు కొడుకుంటారు ఈ రాత్రి కాబూరీలు, మిఖాయిలు, రఫాయిలు, ఆయేలు, బియేలు మొత్తం ఈ దేవదూతల సైన్యం అంతా నా మనసు చుట్టే కావలో ఉంది. ఈ మధ్య ప్రభువా రాత్రి కూడా కొడుకున్నప్పుడే కాదు, నీకు కావాలి, నీ చుట్టూ దేవదూతల సైన్యం కాపులో కాస్తుంది. అందుకే హోషే గ్రంథంలోనే చెట్టునకు మంచు ఉన్నట్లుగా నేను అతనికి ఉన్నాను. అంటే దేవుడు మన చుట్టూ ఆవరించి ఉన్నాడు. మన ముందున్నాడు, మన వెనకున్నాడు, మన పక్కన ఉన్నాడు, ఇటు పక్కన ఉన్నాడు. ఆయన కాపుదల ఉంది. ఆయన కాపుదలను చూసే నేత్రాలు కావాలి మనకు. అప్పుడు ధైర్యం వస్తుంది. అదే మనకు తెలుసు, ఎలీషా ప్రవక్త దినాల్లో సిరియా రాజు, 2వ రాజు 6వ అధ్యాయం 16-17. వాడు ఎలీషా చుట్టూ పర్వతముల చేతులముల చేత రథముల చేత నిండి ఉండుట చూచెను. ఎలీషా జీవించిన దినాలు సిరియా రాజు ఇశ్రాయేలీయుల మీద యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వచ్చి ఇశ్రాయేలీయులు యుద్ధం చేయడానికి తన సైన్యాన్ని అంతా ఒక ప్లేస్ లో రెడీగా ఉంచాడు. వెంటనే ఎలీషాకు ఆ విషయం తెలిసిపోయి ఇశ్రాయేల్ రాజు కబురు పెట్టాడు, మీ శత్రువులు అక్కడికి వెళ్ళొద్దు అన్నాడు. కనుక ఇశ్రాయేల్ రాజు తన సైన్యాన్ని అక్కడికి వెళ్లకుండా ఆపి తన సైన్యాన్ని కాపాడుకున్నాడు. మళ్ళీ ప్లేస్ మార్చాడు సిరియా. మళ్ళీ అదే జరిగింది. మళ్ళీ ప్లేస్ ప్రతిసారి శత్రు సైన్యం ఎక్కడ ఉందో వీళ్ళకి తెలిసిపోతుంది. ఇశ్రాయేల్ రాజు జాగ్రత్త పడిపోతున్నాడు, వాళ్ళ ట్రాప్ లో పడట్లేదు. అప్పుడు సిరియా రాజు కలవరం వచ్చేసి మనలో ఎవడో ఉన్నాడు, ఎవడో మన సమాచారం అంతా లీక్ చేసేస్తున్నాడు, ఆయన ఎవడో పసిగట్టున్నాడు. అప్పుడు అక్కడ ఉన్న సేవకుడు ఒక రాజా అలాంటిది ఏమి లేదు, మేమంతా నమ్మకస్తులమే. కానీ విషయం ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక ప్రవక్తనాడు, మన సైన్యాన్ని ఎక్కడ పెడితే అక్కడ వెంటనే ఆయనకి తెలిసిపోతుంది. ఆయన ఇశ్రాయేల్ రాజుకి చెప్తున్నాడు, అది మ్యాటర్ అన్నాడు. ఆహా, ఎక్కడున్నాడు
కనుక్కోండి ఎలీషా దోతాను అనే ప్రాంతంలో మొత్తం సైన్యాన్ని గుర్రాలు రథాలు పంపించాడు. ఎప్పుడు నైట్ పంపించాడు. నైట్ వెళ్ళి రౌండ్ వేశారు. వాళ్ళున్న స్థలం చుట్టూ గుర్రాలు రథాలు సైన్యం అంతా రౌండ్ వేశారు. పాపం దగ్గర ఓ శిష్యుడు ఉన్నాడు గెహాజీ. వాడు పొద్దుట లేచాడు. పొద్దుట లేచి పాల ప్యాకెట్ తేడానికి బయటకు చూసి రౌండ్ వేసుకున్నారు. గుర్రాలు రథాలు సైనికులు కంగారు పడిపోయాడు. చెమట్లో పెట్టేసి గబగబ లోపలికి వచ్చాడు. అయ్యా దైవజనుడా, మనల్ని రౌండ్ వేసారు, ఇక మన పని అయిపోయాడు. అప్పుడు ఎలీషా పదహారు అతను భయపడవద్దు. ఈ మాట భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులు అనండి. మన పక్షాన ఉన్నవారు వారి కంటే. నువ్వు రథాలు గుర్రాలు సైన్యాన్ని చూసి భయపడుతున్నావు కదా, అమ్మో చాలా మంది వచ్చేసారు. కానీ అసలు విషయం తెలుసా, మన పక్షాన ఉన్నారు వారి కంటే ఎక్కువ మంది ఉన్నారు. మనకు వాళ్ళకంటే ఎక్కువ రథాలు ఉన్నాయి, ఎక్కువ గుర్రాలు ఉన్నాయి, ఎక్కువ సైన్యం ఉంది, బలం ఉంది మనకి. నా పక్షాన ఉన్నవారు, నా పక్షంలో నీవు ఉంది ఎవరు? దానికి సంబంధించిన 10 కష్టాలు కలిసి 10 సమస్యలు కలిసి, కానీ మన పక్షాన ఉన్నవాడు వారి కంటే అధికులు, వాళ్ళకంటే ఎక్కువ ప్రొటెక్షన్. ఈ మాట కూడా మనకు ధైర్యం. మన కళ్ళు మనకున్న ప్రొటెక్షన్ చూడగలగా. అప్పుడు ఎలీషా ప్రార్థన చేశాడు, రాజా ఇటు కళ్ళు తెరువు ఒకసారి. పడుతున్నాడు ఒకసారి కళ్ళు తెరువు అంటే వాడి కళ్ళు తెరవబడ్డాయి. వాడు చూసి 17 వచనంలో యెహోవా వీడు చూస్తున్నాడు, దయచేసి కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన. ఎలీషా చుట్టూ పర్వతం ఉంది, అగ్ని గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి ఎలీషా చుట్టూ. అంటే మనకు తెలియకుండా దేవుడు మన చుట్టూ ప్రొటెక్షన్ పెడతాడు. ధైర్యం కదా. ప్రభా నేను ఒంటరినే, నేను ఒంటరిగా వెళ్తున్నాను, కానీ నా చుట్టూ నీ ప్రొటెక్షన్ ఉంది. కనబడకుండా, నాకు కనబడకుండా నువ్వు ప్రొటెక్షన్ పెట్టు. చూసే కళ్ళు మనోనేత్రం వెలిగించబడితే దేవుని ప్రొటెక్షన్ మనకు అర్థం అవుతుంది, మనకు ధైర్యం వస్తుంది, మన పిరికోళ్ళుగా ఉండము. ఇవాళ మన బలహీనలు అని ఇవాళ మన మీద చెలరేగిపోతున్నారు. అంతే నాయకులు చెలరేగిపోతున్నారు. మీ అంతు చూస్తాం, మిమ్మల్ని తొక్కేస్తాం అంటున్నారు. మీకున్న సౌకర్యాలు తీసేస్తాం, రిజర్వేషన్లు తీసేస్తాం, మీ చర్చిలు లేపేస్తాం. ఆయన ఎవరో కానీ ప్రగల్భాలు వెళ్తాం. ఫలానా సంవత్సరానికల్లా ఒక్క చర్చి లేకుండా చేయకపోతే నా పేరు ఏదో సవాల్ చేశాడంటే అయ్యో గొప్పవాడి కళ్ళు తిరుగుతాయి. మా పక్షాన ఉన్నవాడు నీకంటే అధికులు రా నాయన, మా పక్షాన ఉన్నాడు బలవంతుడు రా నాయన, లేపేస్తావా బాబా, నువ్వు లేచిపోవడం చూసుకోరు. మేము క్షమించే మనసు క్షమించని ప్రార్థన, లేపేమని ప్రార్థన చేయట్లా. మన శత్రువుల కోసం మనం వాళ్ళని క్షమించి ప్రభు వాడు కళ్ళు తెరవని ప్రార్థన చేస్తాం. మన మీద దాడి చేసే మతోన్మాదులు క్షమించి ప్రభు వాడు సత్యం తెలుసుకునేలా చేయంటున్నాం. వాళ్ళు నాశనం అయిపోవాలని ప్రార్థన చేయట్లా. లేకపోతే ఇలా పెట్టి ఏరియాలో ఆడవాళ్ళు చేస్తారా, మా ఏరియాలో బాగా పోగొట్టినప్పుడు అలా తిట్టక్కర్లేదు. వాటి టైం వచ్చినప్పుడు చెప్పినట్టుగా దేవుడు చూస్తాడు. దేవుడు ప్రొటెక్షన్. కనుక మనం లోకం వైపు చూడటం మానేయాలి, దేవుని వైపు చూడటం. ఎందుకు చూసామనుకోండి, కళ్ళ మీద బరువు కూడా తెలుసా మీకు. ఇవాళ ఫోన్ ఇలా పెట్టి చూడొద్దండి. హలో, ఆరోగ్య ఫోన్ ఇలా పెట్టి చూడొద్దన్నారు. ఎందుకో తెలుసా, ఈ మెడ అంటే కొన్ని టన్నులు బరువు ఉంటుంది కదా. నువ్వు ఇలా పెట్టి చూసావంటే బరువు పడుతుంది. మెడ మీద కాదు, కళ్ళ మీద కూడా బరువు పడుతుంది. నువ్వు లోకం వైపు చూసినంతసేపు నీ కళ్ళు పరిగెత్తుతాయి. చూపెట్టుకున్నాను వాళ్ళ ప్రభా నా మనోనేత్రం వెలిగించి, నేను భయపడుతున్నాను నాయన, నేను ఒంటరిదాన్ని భయపడుతున్నాను. నాకెవరు లేరు, నా భర్త లేడు, నాకు పిల్లలు లేరు, నాకు పలుకుబడలేదు, నన్ను కాపాడేవాళ్ళు లేరని భయపడుతున్నాను. నేను నా ఇల్లు ఒంటరిగా ఊరు చివరి ఉంది ప్రభు, చుట్టూ ప్రొటెక్షన్ లేదు, కానీ వాళ్ళ కళ్ళు లేదు. మూడో మాట, మొదటి అధ్యాయం 17 నుంచి
21 వచ్చిన పిలుపు. ఇప్పుడు మన మనోనేత్రాలు ఎందుకు వెలిగించబడాలి అక్కడ ఉంటది. నీ పిలుపు నువ్వు చూడాలి. వాళ్ళు చాలా మంది దేవుని పిలుపు మర్చిపోతున్నారు. ఎందుకు పిలిచాడు, నీకు ఏ బాధ్యత అప్పు చెప్పాడో దాన్ని చూడలేకపోతున్నాడు. నీకున్న తలాంత ఏంటో మర్చిపోతున్నాడు. నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావు. ఎందుకో తెలుసా, నీ పిలుపు నీకు అర్థం కావట్లా. నీ పిలుపు, నీ ఉన్నతమైన పిలుపు అర్థమయ్యేలాగా నీ కళ్ళు తెరవబడాలి. కళ్ళు తెరువు, మళ్ళీ ముట్టుకోను. తెరవబడ్డాయి కానీ నాకు అలాగే పొరల వంటివి రాలగా పొరలు రాలిపోవాలి, అరలు తొలగిపోవాలి, నీ దృష్టి క్లియర్ అయిపోవాలి, నీ సైట్ క్లారిటీ ఉండాలా, నీ మనోనేత్రం వెలిగించబడాలి. అప్పుడు దేవుని పిలిపేంటో నువ్వు చూస్తావు. ఒక్కొక్కరిని ఒక్కొక్క బాధ్యత వరకు పిలిచాడు. ఈ క్షేత్రంలో పని చేయడానికి ఆయన పిలిచాడు. అనేక మంది అనాథలకు ఆశ్రయం ఇవ్వడానికి, దిక్కులేని వారిని ఆదరించడానికి పిలుపు గారి దేవుడు పిలిచాడు. ఆయనకి పిలుపు అర్థమైంది. దేవుని రాజ్య వ్యాప్తిలో పనిచేసే పిలుపు ఆయన చూస్తున్నాడు కనుక ఈరోజు కష్టమైన, నష్టమైన, ఖర్చైన వెనకాడకుండా ఒక్క ఆత్మని రక్షించబడాలని సాహసం చేస్తున్నాడు. ఇలాంటి సభలు పెట్టడానికి తెగింపు కావాలండి. డబ్బులు పని చేయట్లేవా? తెగింపు కావాలి. తెగించి పని చేయడానికి నీ పిలుపు నీకు తర్వాత ఐశ్వర్యం, దేవుని ఐశ్వర్యం అర్థం కావాలి. ఇవాళ పేదరుపులు అరుస్తున్నారు చాలు. దేవుడు ఐశ్వర్యవంతుడు. సేవకుడు నీ భాగ్యం అంత గొప్పది. వాడు సంపన్నుడు, కొరతేవి నీకు రానీయడు, సర్వ సమృద్ధిని కలిగించి పోషిస్తాడు, సర్వ సమృద్ధిని దేవుడు ఎవరని అర్థమవుతుందా? ఆయన శ్రీమంతుడు అయితే ఎప్పుడు పేదలవుతాడు. నీకు నీకు ఇతరులకు ఉన్నట్టుగా నీకు సంపద లేకపోవచ్చు, ఇప్పుడు నీకు లేకపోవచ్చు, సౌకర్యాలు లేకపోవచ్చు, వాహనాలు లేకపోవచ్చు, ఇల్లు లేకపోవచ్చు, అది కనిపించవచ్చు. నాకు ఈ రివాజ్ ఆయనకు తెలుసు. ఏది కావాలంటే మన దేవుడు శ్రీమంతుడు. ఆయన ఐశ్వర్యం చూడాలి. ఆయన ఐశ్వర్యం నా దేవుడు అందరి గొప్పగారు, నా దేవుడు ఘనుడు, నా దేవుడు గొప్పవాడని పాడిన పాటలు కూడా ఉన్నాయి. ఎప్పుడు నిలబడ్డాడు, ఎక్కడ నిలబడ్డావు, ఏ మీటింగ్ జరిగి నిలబడినా ఇప్పుడు పాపి గారు పరిస్థితి అవి ఎప్పుడు వచ్చినా కూడా మారిపోయిన నా ఎలుగు దీపము. ఇప్పుడు వెలుగుతుంది.
ఐశ్వర్యం కనపడుతుందా? ఈ దేవుడు ఎంత ఐశ్వర్యవంతుడు కనపడదు, శ్రీమంతుడు కనపడుతుంది. ఎందుకు పేదరుకులు ఎందుకు? నేనున్న స్థితిలోనే వృత్తిని సంతృప్తి కలిగి నేర్చుకోవాలి. ఎందుకంటే మన దేవుడు ఇవ్వలేక కాదు సుమా, ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయన అడుగుంటే ఏదైనా ఇస్తాడు. ఏది అవసరం అది ఇస్తాడు, ఎంత అవసరం అంత ఇస్తాడు. లేని దానికోసం ఎవరికి అంత హైట్ ఇవ్వాలో ఆయన ఐశ్వర్యాన్ని చూసే యోహాను సువార్త 4:35. కనులెత్తి పొలములను చూడండి, కోతకు సిద్ధంగా ఉన్నాయి. కోతకు సిద్ధంగా ఉన్న సేవా క్షేత్రాలు చూసే కన్నులు కావాలి. ఎంతో మంది నాశనానికి వెళ్ళిపోతున్నారు. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోలేక వాళ్ళు అంధకారంలో ఉన్నారు. వాళ్ళని చూసే కన్నులు కావాలి, జాలి కావాలి మనకి, వాళ్ళ మీద కనికరం కావాలి. వాళ్ళని చూసినప్పుడు అయ్యో ఇంకా దేవుడు తెలుసుకోలేదు, వీళ్ళు నరకానికి పోతారు, జాలి కావాలి. మన ఇంట్లో రక్షించబడిన వాళ్ళు ఉంటే నాలుగు కోసమే మనకేం రక్షణ. నువ్వు ప్రార్థనకు రావు కానీ నేను ప్రార్థనకి వెళ్ళొస్తాను. కనికరం ఉందా నీకు? మన బంధువులు ఎంతమంది కనికరం ఉందా? వాళ్ళ కనికరంతో చూడగలుగుతున్నావా? అయ్యో వీళ్ళు రక్షించబడితే బాగుంటుందని ప్రార్థన చేస్తున్నావా? వాళ్ళ దున్నబడని భూములు ఉన్నాయి తెలుసా? ఇంకా సువార్త వాటిని చూడగలుగుతారు. సేవకులకి ఎప్పుడు భారం ఉంటుంది, ఎందుకు అక్కడికి ఎదుగి భారం ఎందుకు? దేవుడి రాజ్యం, దేవుడు చెరువు వీలైన మందిని అగ్ని నుంచి లాగే ప్రయత్నం. లాగాలంటే ముందు చూడగలగాలి, సేవా క్షేత్రాలని చూడగలగాలి. అలాంటి కన్నులు అలాంటి మన పరిశీలన, మన పరిధిలో మనం ప్రాంతం చేస్తాం, సువార్త ప్రకటన చేస్తాం. ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు మన చేతనైతే అనేక స్థలాలు ఇలాంటి సువార్త కార్యక్రమాలు చేస్తాం. చూడగలం. ఇవాళ మన కళ్ళు మరో నేత్రం వెళ్ళి భవిష్యత్ జ్ఞానాన్ని దాచి చూడగలిగే కళ్ళు. రెండో మాట మన చుట్టూ దేవుడు కాపుదలను మనం చూడగలం. ధైర్యం వస్తుంది. దేవుడు మన విడిచిపెట్ల ఒంటరి కావన్నాడు. మూడో మాట ఆయన ఐశ్వర్యం చూడండి, ఆయన పిలుపును చూడాలి, ఉన్నతమైన ఆయన పిలుపును చూడాలి, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన మహిమను మనం చూడాలి. నాలుగో మాట పరిచర్య ఆత్మలు కనపడాలి, నశించిపోతున్న ఆత్మలు కనపడాలి. నా మరో
నాకు అర్థం కాని విషయాన్ని ఈ వాక్యంలో దాచుకున్న ఆశ్చర్యమైన సంగతులు నేను భయపడుతున్నాను వాటిని ఈ ఐశ్వర్యం నాకు కనపడదు. అనేక సార్లు నాకు ఏమి లేదని బాధపడదు. నాకు లేని వాటి కోసం నేను సడుగుతున్నా. నువ్వు ఐశ్వర్యవంతుడు, నువ్వు ఇవ్వగలవని శ్రీమంతుడు అన్నాడు. నేను రక్షించబడ్డ నాకెందుకు అని కూర్చుంటున్నా. నా కుటుంబ సభ్యులు ఇంకా రక్షించారు. నా బంధువులు ఎంతో మంది నేను ఎరగని ప్రజలు, నా యవ్వన బిడ్డలు ఎంతో మంది లోకంలో కలిసిపోయి నాశనం అయిపోతున్నారు. నాశనానికి పరుగులు పెడుతున్నారు. వాళ్ళని కనికరించో చూసే కన్నులు, వారి కొరకు ప్రార్థించి వారికి సువార్త వినిపించే ఆయన కనికరం కలిగిన కళ్ళు. నా పొరలు నాలి నారలు తొలగితే నేను స్పష్టం గుడివాడికి చూపించావు, మరలా ముట్టావు ఆయన. నా స్పష్టత లేకపోతే మరలా రాత్రి ఆయన మక్కను తేటగా ఉండాలి. మాతో మాట్లాడే మాటలు వారి నీ పిలుపులో ఉన్నాను. ధర్మశాస్త్రం ఉన్న శ్రేష్ఠ సంగతి భవిష్యత్తును ప్రభా నీవు మా కొరకు సిద్ధం చేసి ఉంచిన మేలును చూడడానికి సహాయం. అంతేకాదు నాయన నీ సేవా క్షేత్రాలు చూడు, కనికరం కలిగి ప్రజల పట్ల కనికరం వారిని నీ సన్నిధికి నడిపించే ఒక భారాన్ని మాలో ఉంచు. రాత్రి విన్న బిడ్డలు ప్రేరేపించబడి ఆ రీతిగా వాక్యాన్ని అన్వయించుకొని పనిచేయడానికి చూపించు. యేసు నామములో వినయంతో బ్రతిమాలు వేడుచున్నాము.